నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానం వ్లాగ్స్. ఇప్పుడు మనం వడలని క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే వడలను తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. ఒక గ్లాస్ మినపప్పును తీసుకొని, గుండు మినపప్పును తీసుకున్నాను నేను. తర్వాత నీటితో బాగా కడిగి 2 సార్లు కడిగి నీటిని తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ మంచినీటిని పోసి 1 గంట సేపు నాననివ్వాలి. నీళ్లు పోసి మూత పెట్టి 1 గంట సేపు అయిన తర్వాత గంట సేపు నాననివ్వాలి ఇలాగా. తర్వాత మళ్ళీ నానిన తర్వాత నీళ్ళని తీసేసి మిక్సీ జార్లో మినపప్పును వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మీరు ఒకవేళ మిక్సీ అనేది సరిగా తిరగకపోతే కొన్ని చిన్న గ్లాస్ వాటర్ని వేసి, చిన్న గ్లాస్ నీళ్ళని వేసి, మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం చిన్న అల్లం ముక్కని ఇలా తురిమి పెట్టాను. కరివేపాకు 5-6 రెమ్మలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటినన్నిటిని మనం పిండిలో వేసుకోవాలి. తర్వాత మనం పల్లి కొబ్బరి చట్నీని రెడీ చేసుకుందాము. రెడీ టు వాచ్. పల్లి కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పచ్చి కొబ్బరి, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, నీళ్ళు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు, 1 స్పూన్ నూనె వేసి 1 కప్పు పల్లీలు, పచ్చి కొబ్బరి చిన్న ముక్క చిన్నగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ముక్కలు 1 చిన్న కప్పు, పచ్చిమిర్చి 7-8 పచ్చిమిర్చి, చింతపండు చిన్న 1-2 రెమ్మలు. తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. వాటిలో మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పసుపు, ఎండుమిర్చి 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేయాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత, మరీ మాడనివ్వకుండా కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం బియ్యం పిండిలో కొద్దిగా లూజ్ అయిందని, నీళ్ళు చేయడానికి రావట్లేదని 1 స్పూన్ 2 స్పూన్ల బియ్యం పిండిని వేసాను. మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని చట్నీని అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత పోపుని చట్నీలో ఇలా కలిపేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని నూనె బాండీని పెట్టుకోవాలి. పిండిలో మనము ఇలా వడలు వేసేటప్పుడు మాత్రమే 1 స్పూన్ సన్నుప్పు వేయాలి. ఆ క్లిప్ మిస్ అయింది. 1 స్పూన్ సన్నుప్పు వేసుకొని బాగా కలుపుకొని మెత్తని పేస్ట్లా ఇలా చేత్తో కలుపుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం వడలని ఇలా, మీకు ఒకవేళ సరిగా రాకపోతే ఇలా ప్లేట్కి కొంచెం కవర్ని చుట్టి నీళ్ళని కొద్దిగా అద్ది పైనంగా ఇలా వడపిండి పెట్టి ఇలా మధ్యలో రంధ్రాన్ని ఇలా పెట్టి వేయండి. ఒకవేళ రాని వాళ్ళు, కొత్తగా వడలు ట్రై చేసేవారు ఇలా వేస్తే
ఈజీగా ఊడొచ్చేస్తుంది. నూనెని కవర్కి అంటనివ్వకుండా కొంచెం మరీ మీదంగా కాకుండా మధ్యలోకి వేసేయాలి, లేకపోతే నూనె అనేది ఆ కవర్కి మొత్తం అంటేస్తుంది. తర్వాత ఇలా వడలని నిదానంగా వేసి డీప్ ఫ్రై చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మినప వడలు రెడీ అయింది. పూజలు చేసే టైంలోనైనా ఎప్పుడైనా ప్రసాదాలు పూజలు చేసేటప్పుడు ఇలా మినప వడలను చేసుకోండి. మీరు కావాలంటే ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పిండిలో వేసుకోండి. నేను వేయట్లేదు. పూజలు చేసేటప్పుడు ఉల్లిపాయలను అస్సలు వేయకూడదు. మీరు కావాలంటే వేసుకోండి. ఉల్లిపాయ క్యారెట్ తురిమి పెట్టుకొని చిన్నగా కట్ చేసుకున్న ముక్కలను పిండిలో కలుపుకొని వడల్లాగా చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన మినప వడలు అనేది రెడీ అయింది. మీరు కూడా ఇదే విధంగా చేస్తారా? చేస్తే నా స్టైల్లో ఒక్కసారి ఇలా చేసి మీకు ఎలా కుదిరినాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.